ఈ వీడియో చూస్తున్న మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరికి హాయ్. అండ్ మీరు తమ్నేల్ చూసుంటే మనం ఏం మాట్లాడుకోబోతున్నామో మీకు క్లియర్ కట్గా అర్థమైపోయి ఉంటుంది. వీడియో చూసే ముందు దయచేసి ఒక లైక్ అయితే చేయండి. మీ దగ్గర నుంచి నేను కోరుకుండేది అదొక్కటే అనమాట. అండ్ మీకోసం ఎన్నో అప్డేట్స్ కనుక్కొని ప్రతిరోజు ఒక టైం కేటాయించి మీకోసం వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. అది మీరు గుర్తిస్తారనుకుంటా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మనం చాలా చాలా మంచి వీడియోస్ చేయబోతున్నాం. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అండ్ ది రౌడీస్ అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2 అండ్ దాని తర్వాత బిగ్ బాస్ ఇంకా చాలా చేయబోతున్నాం అనమాట. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోతే మనకి గ్రాండ్ ఏదైతే మనము కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నామో బీబీ ఉత్సవం అనేది అది మొత్తానికి నిన్న నైట్ అయితే ప్రోమో అయితే రావడం జరిగింది. ఎక్సలెంట్గా ఉంది మామ. ప్రోమో మామూలుగా లేదు. 100% నేనేదో ఒక క్యాజువల్గా ఉంటుందేమో, అసలు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే మనకి అప్డేట్స్ అయితే తెలిసాయి. ఆ గేమ్స్ పెట్టారు, ఈ గేమ్స్ పెట్టారు, ఆ టాస్కులు పెట్టారు, కళ్యాణ్ తనూజ డ్యాన్స్ చేశారు, డీమోన్ పవన్ రీతు డ్యాన్స్ చేశారు అని అప్డేట్స్ అయితే వచ్చాయి. కానీ మనకి ఒక క్లారిటీ అయితే లేదు. అసలు ఎలా పెట్టారు, ఏంటి ఆ గేమ్స్, ఆ కామెడీస్ ఎలా పెట్టారు, ఆ డాన్సెస్ ఎలా చేశారు, అవన్నీ డౌట్స్ ఉన్నాయి. నిన్న ప్రోమోతో క్లియర్ కట్గా మనకి తెలిసిపోయింది అనమాట. బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది. అండ్ బీబీ ఉత్సవం ఎప్పుడు ఇలా పెట్టలేదు. కేవలం బిగ్ బాస్ 9కే గ్రాండ్గా పెట్టారు. అండ్ దానికి నాగార్జున సార్ కూడా రావడం జరిగింది. ఎక్కువగా దీంట్లో కళ్యాణ్ తనూజ అండ్ డీమోన్ పవన్ రీతునైతే హైలైట్ చేశారు. వీళ్ళిద్దరికి ఒక లవ్ సాంగ్స్ కూడా డాన్స్ చేసినట్లయితే అర్థమవుతుంది అనమాట. అండ్ తనూజ రింగ్ తొడిగేది ఉంది దాంట్లో. అండ్ ఏదైతే మనకి రీతుని అయితే అడగడం జరుగుతుంది శ్రీముఖి, ఎవరిని పెళ్లి చేసుకుంటామంటే డీమోన్ పవన్ అని చెప్పడం జరుగుతుంది. అది అండ్ కళ్యాణ్ తనూజ వీళ్ళు ఒక డాన్స్ చేసినట్లయితే అక్కడ వీడియో షో మనకు ఉందన్నమాట. అండ్ ఇమ్ము కామెడీ ఉంది. అండ్ మనకి దివ్యల మాధురి గారు అక్కడ ఎక్కడైతే నామినేషన్స్ అప్పుడు ఫైర్ అయ్యారో ఆ ఫైర్ గురించి ఉంది. ఇంకా మనకి ఈళ్ళు ఒక కోర్ట్‌లోకి వచ్చినట్టు అక్కడ ఏమేమి మిస్టేక్స్ చేశారో, ఎవరికన్నా సారీ చెప్పాలనుకుంటే చెప్పండి అని చెప్తే ప్రతి ఒక్కరు వచ్చి అక్కడ కామెడీ టైప్‌లో అందరికీ సారీస్ చెప్పడం, మనకి మర్యాద మనీష్, తనూజ గారికి సారీ చెప్పడం అండ్ చాలా చాలా ఉన్నాయి. అండ్ కొన్ని పాటలు చూసాం. కొంతమంది వచ్చి పాటలు పాడారు. అండ్ కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. నిఖిల్ వచ్చాడు. అండ్ చాలా ఉన్నాయన్నమాట. అసలు మనం ఇంకా ఇది 22nd అనమాట. ఫిబ్రవరి అయితే రాబోతుంది. స్టార్ మాలోనే 6 పీఎంకి అయితే రాబోతుందనమాట. అసలు మామూలుగా అయితే మన తెలుగు బిగ్ బాసే త్వరగా అయిపోయింది. కన్నడ కన్నా, తమిళ్ కన్నా. కాకపోతే రేపు మనకి అంటే ఈ వీడియో ఈరోజు వస్తుంది కాబట్టి ఈరోజే మనకి తమిళ్ బిగ్ బాస్ బీబీ ఉత్సవం అండ్ కన్నడ బిగ్ బాస్ బీబీ ఉత్సవం ఈరోజు ఉంటుంది. మనకి నెక్స్ట్ వీక్ పెట్టారు. పెట్టినా పర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. మనోళ్ళంతా చాలా బిజీగా ఉన్నారు బయటకు వచ్చాక. అండ్ కొంచెం మనోళ్ళు కొంచెం స్పెషల్గా చేశారనమాట. ఇది కొంచెం వన్ డేలోనే అయిపోయింది షూటు. మ్యాక్సిమం మార్నింగ్ 8 నుంచి 10 లోపు అయితే షూట్ అయితే కంప్లీట్ చేసేసారు. అయినా కానీ కొంచెం మంచిగా అయితే పెట్టారు. టాస్కులు ఉంటున్నాయి, గేమ్స్ ఉంటున్నాయి, డ్యాన్సులు ఉంటున్నాయి. అసలు శివరాత్రి రోజు అసలైన ఎంజాయ్మెంట్ ఏంటో చూపిస్తారు. మనం బిగ్ బాస్ అయిపోయాక అందరికీ తెలిసిందే. అందరం చాలా మిస్ అవుతున్నాం. ఇప్పుడు కొంతమంది అయితే కళ్యాణ్‌ని మిస్ అవుతున్నారు. కొంతమంది తనూజని మిస్ అవుతున్నారు. కొంతమంది డీమోన్ పవన్ రీతిని మిస్ అవుతున్నారు. ఒక్కొక్కరు మిస్ అవుతున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే మళ్ళీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనం ఒక్క ఆయిషా గారిని తప్పితే ఇంక ప్రతి ఒక్కరు వైల్డ్ కార్డ్స్ వచ్చినోళ్ళు అండ్ కామనర్స్, సెలబ్రిటీస్ అండ్ నాగార్జున సార్ కూడా రాబోతున్నాడంటే ఇంక చూడండి. ప్రతి ఒక్కరిని మనం చూడబోతున్నాం. అండ్ వాళ్ళ ఆటలు చూడబోతున్నాం. మీరు ఇప్పుడు బిగ్ బాస్‌లో ఉన్నప్పుడు కొన్ని గేమ్స్ ఆడాలి, కొట్లాటలు అవన్నీ ఉంటాయి కాబట్టి అలా చూశారు. ఇప్పుడు మొత్తం అందరూ కలిసిపోయి ఎలాంటి కొట్లాటలు లేకుండా ఇప్పుడు గెట్ టుగెదర్ ఎలాగుంటుందో అలాగే వాళ్ళైతే చాలా చిల్ అవ్వబోతున్నారు. అది ఇప్పుడు మనం అనుకుంటాం ఖచ్చితంగా బర్నీ గారు కొన్ని ఇష్యూస్ జరిగాయి. వాళ్ళు బాగుంటారిప్పుడు. చాలామందికి కొన్ని ఇష్యూస్ జరిగాయన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఉంటే ఇప్పుడు మనకు గూడా షార్ట్‌ఔట్‌లా ఖచ్చితంగా ఇలాంటిది ఒకటి పెట్టాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఆ గేమ్స్ కోసం చాలామంది మనం చూస్తుంటాం కదా! క్లాషెస్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇలాంటివి పెట్టినప్పుడు అవన్నీ మర్చిపోయి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని, అప్పుడు అలా జరిగింది అసలు ఆ గొడవ చాలా ఫన్నీగా అని గుర్తు చేసుకొని, కొంచెం వాళ్ళు కూడా చిల్ అవుతారు. అండ్ దాంట్లో వీళ్ళ బాండింగ్ కూడా కొంచెం బయట పెరుగుతుంది. ఇది మంచిదే అని చెప్పుకోవచ్చు. బీబీ ఉత్సవం అనేది చాలా 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 మంచిది నా ఒపీనియన్‌లో అయితే. అండ్ ఒక రేంజ్‌లో అయితే ఉండబోతుందనమాట. నేను మీకు ఎవరికన్నా నిన్న మీరు ఇంకా చూడకపోతే స్టార్ మాలో ఆల్రెడీ వచ్చింది. బీబీ ఉత్సవం గురించి ఒక ప్రోమో అయితే వదిలారు. ఒకవేళ చూసిన వాళ్ళుంటే మీకు దాంట్లో అసలు ఏ పర్టిక్యులర్ పార్ట్ నచ్చింది? కళ్యాణ్ తనూజ డాన్స్ నచ్చిందా? డీమోన్ పవన్ రీతు వాళ్ళ డాన్స్ నచ్చిందా? లేకపోతే ఇది కామెడీ నచ్చిందా? అసలు నాగార్జున సార్ ఎంట్రీ నచ్చిందా? దాని గురించి అయితే ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ బీబీ ఉత్సవం గురించి ఇంకా మనకి
ఇంకా 1 వీక్ దాకా ఉంది కాబట్టి ఇంకా దాని గురించి ఏమైనా అప్డేట్స్ తెలిస్తే అండ్ ఖచ్చితంగా చేస్తాను. ఇంకా ఆ తర్వాత మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌కి అసలు కళ్యాణ్ తనూజ అండ్ డీమోన్ పౌండిత్ వస్తున్నారా రావట్లేదని చాలామంది అడుగుతున్నారు. అది కూడా కరెక్ట్ డీటెయిల్స్ తెలిసాక దాని గురించి కూడా వీడియోస్ చేస్తాను. ది రౌడీస్‌కి అయితే వస్తున్నారంట కళ్యాణ్ తనూజ అండ్ అగ్ని పరీక్ష సీజన్ 2కి అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను. ఇంకా క్లియర్ కట్‌గా ఫ్యూచర్‌లో ఇంకా మొత్తం తెలుసుకొని అక్కడ అసలు అగ్ని పరీక్షకి ముందు అసలు ఏమేమి పెడతారు ఏంటి దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటన్నిటి గురించి కూడా నేను ఖచ్చితంగా చెప్తానన్నమాట. ఇప్పటి నుంచే ముందుగానే ప్రిపేర్ అవ్వండి. ఎవరికన్నా మేము బిగ్ బాస్‌కి వెళ్ళాలనుకుంటున్నాం, కళ్యాణ్ లాగా మేము కూడా ఒక గుర్తింపు తెచ్చుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఇప్పటి నుంచే మంచిగా ఒక బాడీ బిల్డ్ జిమ్కి వెళ్ళి ఒక బాడీ బిల్డ్ చేసుకోను, సోషల్ మీడియాలో కొంచెం ఫాలోవర్స్ని పెంచుకోను, ఇన్స్టాలో ఏ ఒక రీల్స్ చేయను అండ్ యూట్యూబ్లో ఏమన్నా వీడియోస్ చేయను. ఎందుకు అంటున్నానంటే ఇవి చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కెమెరా ఫియర్ పోతుంది. డైరెక్ట్గా వెళ్ళి ఏదో చేయాలంటే అదంతా వర్కౌట్ అయ్యేది పని కాదనమాట. ఫస్ట్ నుంచే నువ్వు రీల్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఇవన్నీ చేసుకుంటుంటే నీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అరే మనం ఆల్రెడీ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫియర్ పోతుంది. మెయిన్ అక్కడ కావాల్సింది మనకు ఫియర్ పోగొట్టుకుంటే మనం ఏమన్నా చేయగలం అనమాట. అది ఫస్ట్ అయితే అది బిల్డ్ చేసుకోండి. అండ్ 1 మినిట్ వీడియో చేయాల్సి వస్తుంది. మీ ఫాదర్ ఏం చేస్తారు, మీరేం చేస్తున్నారు, ప్రజెంట్ ఏంటి, మీకు ఇన్స్టాల్ అది అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ ఆ 1 మినిట్ వీడియోలో కవర్. ఆ 1 మినిట్ వీడియో గురించి కూడా ఒక వీడియో చేస్తాను క్లియర్ కట్గా నేను. ఇవన్నీ కావాలంటే మీరు మనల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్లో ఉంటుందన్నమాట. అదే మీరు చేయాల్సింది, అంతమించి చేయాల్సింది ఏమీ లేదు. అండ్ మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. ఎస్పెషల్లీ నాకైతే ఇదనమాట మ్యాటర్. అగ్ని పరీక్ష సీజన్ 2 గురించి మీకు ఏమన్నా నేను వీడియోస్ అయితే ఖచ్చితంగా చేస్తాను అప్డేట్స్ కనుక్కొని. అసలు ఎవరన్నా పోవాలనుకుంటుంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోస్ మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. దాని తర్వాత దీంట్లో నాగార్జున సార్ ఎంట్రీ అయితే ఎక్సలెంట్‌గా నచ్చింది. ఫస్ట్ నాగార్జున సారు కొంచెం షూట్ బిజీ వల్ల అయితే రానని చెప్పారంట. ఆ తర్వాత వీళ్ళు రిక్వెస్ట్ చేసేసరికి అండ్ బీబీ9 కూడా చాలా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఆడలేదు. టీఆర్పీ రేట్ అంతగా ఏం రాలేదన్నమాట బీబీ వస్తాంకి. పోను టీఆర్పీ రేట్ ఎక్కువ వచ్చింది. అసలు మామూలు రేటింగ్ కాదు. కళ్యాణ్, తనూజ అండ్ వీళ్ళ బాండింగ్ హైలైట్ అయ్యేసరికి అండ్ బర్నీ గారు, తనూజ వీళ్ళ నాన్నదే ఈ బాండింగ్స్ అనేటివి బాగా కనెక్ట్ అయినాయి అనమాట. అది ఫ్యామిలీ షో కాబట్టి ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనివల్ల నాగార్జున సార్ కూడా వచ్చాడు. మంచిగా అందరూ చిల్ అయ్యారు. ఎక్సలెంట్‌గా ఉన్నది. అండ్ కళ్యాణ్, తనుజ వాళ్ళ డ్రెస్సెస్ మాత్రం సూపర్ మామూలు కాదు. వాళ్ళ జోడీ ఏంటో కానీ ఎక్కడ చూసినా బాగుంటుంది. అసలు అలాగే చూడాలనిపిస్తుందనమాట. అలాగుంటుంది జోడీ అయితే ఖచ్చితంగా. మీరు ఏదైతే అంటున్నారో వీళ్ళిద్దరు కలిసి ఒక మూవీ చేస్తే బాగుంటుంది కదా అని చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. నాకు అదే అనిపిస్తుంది. అసలు వీళ్ళిద్దరిని పెట్టి మూవీ తీస్తే బాగుంటుంది కదా అని. కాకపోతే దానికి ఒక స్టోరీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ రాసుకోవాలి. అది ప్రొడ్యూసర్స్‌కి చెప్పుకోవాలి. అది ఓకే కావాలి. వీళ్ళు ఒప్పుకోవాలి. అండ్ అది పోవాలి. షూటింగ్ అయిపోవాలి. ఆ మీద అదంతా పెద్ద కథాంగం ఉంటదనమాట. అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ ఫ్యూచర్‌లో ప్రెజెంట్ ఇప్పుడు కాకపోయినా వాళ్ళు వేరుగా చేస్తున్నా కానీ ఫ్యూచర్‌లో ఏమన్నా ఒక మూవీ ఏమన్నా చేస్తారేమో చూద్దాం. చేస్తే నేను కూడా ఎక్కువగా అయితే ఆనందపడతాను. అదనమాట మ్యాటర్. ప్రోమో అయితే టూ మచ్‌గా నచ్చింది. మాకు కూడా ప్రోమో బాగా నచ్చింది అనుకునే వాళ్ళు దయచేసి ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ ఫైనల్లీ ఇప్పటికి కూడా చెప్తున్నాను, మీకోసం ప్రతి ఒక్క వీడియో మీకోసమే చేస్తున్నాను. ప్రతి ఒక్క అప్డేట్ మీకోసమే కనుక్కుంటున్నాను. అది మీరు గుర్తిస్తారనుకుంటున్నాను. అండ్ లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇదే మామ ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.